ఈ గోపి పువ్వుని ఫ్రెష్గా తెచ్చినామన్నమాట. అంటే బాగా వైట్గా ఫ్రెష్గా వచ్చింది. ఇంకా ఇది ఇట్లా వెయిట్ చేసి నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నా. ఇట్లా ట్రై చేద్దాం ఒకసారి నిజంగా వస్తాయా అని. నేను ఇట్లా కాల్ చేసి దీన్ని బాగా కొడుతున్నాను అనమాట. ఇప్పుడు పురుగులు వచ్చేసాయి. అదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇదిగో ఈడ ఒకటి ఉంది. ఇది వచ్చేసి కదులుతుంది, ఇంకా అది చచ్చింది. దీన్ని ఇట్లే కాసేపు అటు ఇటు వెయిట్ చేసి లైట్గా ఇదిలు కొట్టానమాట. అప్పుడు ఇట్లా పురుగులు ఎక్కడ ఉండేటివి వచ్చేసినాయి. తర్వాత దీన్ని కట్ చేసేటప్పుడు కూడా నేను వేడి నీళ్ళలో 2 సార్లు కడిగి చేసుకున్నాను అనమాట. దీన్ని మనకి అడిగి క్లియర్ ఉంటుంది, మనకేం లేకుండా. ఇది ఫ్రెష్ కాబట్టి 2-3 పురుగులే ఉన్నాయి. మామూలుగా అన్ఫ్రెష్ అయితే ఇంకా ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు అట్లా ఈ విధంగా చేసుకుంటే ఏ గిల్టీ లేకుండా బాగా తినవచ్చు అనమాట. ఇందులో పురుగులు ఉన్నాయేమో అని లేకుండా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంది. రెక్స్